హలో గైస్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి 45 డేస్లో డెవాప్స్ జాబ్ రెడీ అవ్వచ్చా అని చెప్పేసి కంప్లీట్గా అయితే చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈజ్ 45 డేస్ ఎనఫ్? సో 45 డేస్ అనేది ఎనఫ్. సో డెవాప్స్ జాబ్ రెడీ అవ్వడానికి 45 డేస్ అనేవి సరిపోతాయా అని చెప్పేసి చూస్తే ఎస్, 45 డేస్ కెన్ బి ఎనఫ్ టు బిల్డ్ ఏ స్ట్రాంగ్ డెవాప్స్ ఫౌండేషన్. సో 45 డేస్ అనేది సరిపోతాయి టు బిల్డ్ ఏ స్ట్రాంగ్ డెవాప్స్ ఫౌండేషన్. సో ఆల్రెడీ బేసిక్ ప్రోగ్రామింగ్ కానివచ్చు, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కాన్సెప్ట్స్ మీద సో ఐడియా ఉన్న వాళ్ళకి 45 డేస్లో ఒక స్ట్రాంగ్ డెవాప్స్ ఫౌండేషన్ అనేది బిల్డ్ చేసుకోవచ్చు అనమాట. సో కంప్లీట్గా బిగినర్స్కి కొంచెం ఎక్కువ టైం తీసుకునే ఛాన్స్ అనేది ఉంటుంది. బట్ బేసిక్ ప్రోగ్రామింగ్ అదేవిధంగా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కాన్సెప్ట్స్ అనేది ఆల్రెడీ ఐడియా ఉన్న వాళ్ళకి 45 డేస్ కెన్ బి ఎనఫ్ టు బిల్డ్ ఏ స్ట్రాంగ్ డెవాప్స్ ఫౌండేషన్. సో జాబ్ రెడీ అనేది జాబ్ రెడీ అవ్వడానికి ఇటువంటి వాటి మీద అయితే డిపెండ్ అయి ఉంటుంది కంప్లీట్గా, ఎగ్జిస్టింగ్ టెక్నికల్ నాలెడ్జ్ అనమాట. సో ఆల్రెడీ మనకి ఎటువంటి టెక్నికల్ నాలెడ్జ్ ఉంది అని చెప్పేసి దాని మీద అయితే డిపెండ్ అయి ఉంటుంది. అండ్ డైలీ ఎంత కన్సిస్టెంట్గా నేర్చుకుంటున్నాం, కంటిన్యూస్గా నేర్చుకుంటున్నాం, కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేస్తున్నాం అని చెప్పేసి. అదేవిధంగా హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్. సో హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ కూడా చేయాలి. సో జస్ట్ కాన్సెప్ట్స్ అనేవి చూసి వదిలేయకుండా, ట్యూటోరియల్స్ కానివచ్చు అవన్నీ కూడా జస్ట్ వాచ్ చేసి వదిలేయకుండా హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ కూడా చేయాలి కంపల్సరీగా. సో బెటర్ అండర్స్టాండింగ్ కోసం. అదేవిధంగా రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ కానివచ్చు, ఇంటర్వ్యూ ప్రిపరేషన్. సో వీటన్నిటి మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది అనమాట బికమింగ్ జాబ్ రెడీ అనేది. సో ఎగ్జిస్టింగ్ టెక్నికల్ నాలెడ్జ్ కానీ, సో కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి, హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్, రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్, ఇంటర్వ్యూ ప్రిపరేషన్, వీటన్నిటి మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది కంప్లీట్గా బికమింగ్ జాబ్ రెడీ అనేది. సో 45 డేస్ అనేది ఇట్ ఈస్ ఎనఫ్ టు స్టార్ట్ యువర్ డెవాప్స్ జర్నీ. సో బట్ కంటిన్యూస్ లెర్నింగ్ ఈజ్ ఎసెన్షియల్ అనమాట. సో కంటిన్యూస్గా నేర్చుకోవాలి, కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయాలి. సో వాట్ షుడ్ యూ లెర్న్? సో ఈ 45 డేస్ టైం పీరియడ్లో సో ఎటువంటి ఆర్డర్ అనేది ఫోకస్ చేయాలి, సో ఎటువంటి ఆర్డర్లో నేర్చుకోవాలి అని చెప్పేసి చూస్తే, సో ఇక్కడ ఫోకస్ ఆన్ లెర్నింగ్ ఇన్ దిస్ ఆర్డర్. సో ఈ ఆర్డర్లో అయితే నేర్చుకోవడానికి మీద అయితే ఫోకస్ చేయాలన్నమాట. సో బేసిక్స్ టు అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్. సో బేసిక్స్ నుంచి లైనక్స్ బేసిక్స్ కావచ్చు, అదేవిధంగా నెట్వర్కింగ్ ఫండమెంటల్స్. సో నెట్వర్కింగ్ ఫండమెంటల్స్, అదేవిధంగా గిట్ అండ్ గిట్ హబ్. సో గిట్ అంటే ఏంటి, అదేవిధంగా గిట్ హబ్ అంటే ఏంటి, గిట్ హబ్లో ఎలా ప్రాజెక్ట్స్ అనేవి అప్లోడ్ చేయాలి అని చెప్పేసి సో అంతా కూడా ఎక్స్ప్లోర్ చేయడం కానివచ్చు, గిట్ అండ్ గిట్ హబ్ నేర్చుకోవాలి. అండ్ క్లౌడ్ బేసిక్స్ అనమాట. క్లౌడ్ బేసిక్స్ కూడా నేర్చుకోవాలి, AWS అంతా కూడా. అదేవిధంగా డెవాప్స్ టూల్స్ ఉంటాయి, డాకర్, కుబర్నెట్స్ కానివచ్చు, జెన్కిన్స్, CI/CD అని చెప్పేసి. సో ఈ విధంగా ఇటువంటి ఫ్లో అనేది మెయింటైన్ చేయాలన్నమాట. సో ఈ ఆర్డర్లో అయితే నేర్చుకోవాలి, బేసిక్స్ టు అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్. సో ఒకేసారి మల్టిపుల్ టూల్స్ అనేది నేర్చుకోవడం, మల్టిపుల్ టూల్స్ మధ్య స్విచ్ అవ్వడం, సో అదైతే అవాయిడ్ చేయాలి కంప్లీట్గా. ఎందుకంటే అలా స్విచ్ అవ్వడం వల్ల టైం వేస్ట్ అవుతుంది, అదేవిధంగా కన్ఫ్యూజన్ కూడా క్రియేట్ అవుతుంది. సో ఒక్కో కాన్సెప్ట్ వన్ అట్ ఏ టైం అన్నట్లుగా ఒక్కో కాన్సెప్ట్ స్ట్రాంగ్ అయిన తర్వాత నెక్స్ట్ టూల్స్కి మూవ్ అవ్వడం, నెక్స్ట్ కాన్సెప్ట్ మూవ్ అవ్వడం అయితే చేయాలి. సో మల్టిపుల్ టూల్స్ మధ్య స్విచ్ అవ్వకుండా బిల్డ్ ఏ స్ట్రాంగ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఈచ్ కాన్సెప్ట్ బిఫోర్ మూవింగ్ టు ద నెక్స్ట్. ఇక్కడ మనకి ఒక ఇమేజ్ కూడా ఉంది, కెన్ యూ బికమ్ డెవాప్స్ జాబ్ రెడీ ఇన్ 45 డేస్ అని చెప్పేసి. ఒక 6 వీక్స్ ప్లాన్ లాగా అయితే ఉంది అనమాట మనకి. సో వీక్ 1 and 2లో వచ్చేసి ఫౌండేషన్ అండ్ టూల్స్ అనమాట. సో బేసిక్స్ లైనక్స్ OS బేసిక్స్ కానివచ్చు, అదేవిధంగా నెట్వర్కింగ్ కానివచ్చు, స్క్రిప్టింగ్, సో బ్యాష్ ఆర్ పైథాన్, అదేవిధంగా గిట్ వర్షన్ కంట్రోల్, సో గిట్, అదేవిధంగా గిట్ హబ్ కానివచ్చు. సో అవంతా కూడా వీక్ 1, 2లో ఫౌండేషన్ అనేది బిల్డ్ చేసుకోవాలి. అండ్ వీక్ 3, 4లో వచ్చేసి CI/CD అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనమాట. సో జెన్కిన్స్, సో గిట్ ల్యాబ్ CI అని చెప్పేసి, అదేవిధంగా డాకర్, జెన్కిన్స్, డాకర్ కంటైనర్స్ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ కోడ్, సో టెరాఫార్మ్, యాన్సిబుల్ అని చెప్పేసి ఉంటుంది. సో ఈ విధంగా CI/CD అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనమాట వీక్ 3 and 4లో. అండ్ వీక్ 5 and 6లో చూసుకుంటే క్లౌడ్ అండ్ డిప్లాయ్మెంట్. సో క్లౌడ్ కాన్సెప్ట్స్ అనమాట, AWS కావచ్చు, GCP, Azure. సో ఇటువంటి క్లౌడ్ ప్లాట్ఫామ్స్ అయితే ఎక్స్ప్లోర్ చేయాలి అండ్ కాన్సెప్ట్స్ అనేవి నేర్చుకోవాలి. అదేవిధంగా కుబర్నెట్స్, ఆర్కెస్ట్రేషన్, అదే మానిటరింగ్, సో ప్రొమెథివ్స్, గ్రాఫాన్ అని చెప్పేసి క్లౌడ్ అండ్ డిప్లాయ్మెంట్ వీక్ 5 and 6లో. అండ్ ఫైనల్ అవుట్కమ్ ఏంటి, జాబ్ రెడీ అనమాట. సో కాన్సెప్ట్స్ అనేవి నేర్చుకున్న తర్వాత అవి అప్లై చేసి ప్రాజెక్ట్స్ అనేవి బిల్డ్ చేయడం ద్వారా పోర్ట్ఫోలియో అనేది స్ట్రాంగ్ అవుతుంది. అండ్ ప్రొఫెషనల్ రెజ్యూమ్ మెయింటైన్ చేయాలి. అండ్ రెజ్యూమ్లో కూడా
ఈ స్కిల్స్ అన్ని కూడా మెన్షన్ చేయాలి, అదేవిధంగా ప్రాజెక్ట్స్తో పాటు. అండ్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ అనమాట. సో ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అనేది గెయిన్ అవ్వాలి ప్రాజెక్ట్స్ చేయడం వల్ల. సో ల్యాండ్ ఎంట్రీ లెవెల్ డెవాప్స్ రోల్. సో ఈ విధంగా లైక్ ఫ్లో అనేది ఫాలో అవడం వల్ల లైక్ యూ కెన్ ల్యాండ్ ఎంట్రీ లెవెల్ డెవాప్స్ రోల్ అనమాట. సో స్కిల్ అనేది నేర్చుకోవాలి అండ్ ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయాలి. అదేవిధంగా కంటిన్యూస్గా లైక్ డెవాప్స్ రిలేటెడ్ రోల్స్ అనేవి అప్లై చేస్తూ ఇంటర్వ్యూస్కి ప్రిపేర్ అవ్వడం ద్వారా లైక్ ఒక ఫైనల్ అవుట్కమ్ అనేది వస్తుంది అనమాట. సో ఈ విధంగా అయితే ఫ్లో ఉంటుంది లైక్ 45 days ప్లాన్. సో నెక్స్ట్ వచ్చేసి బిల్డ్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. సో జస్ట్ మనం థియరీ ఒకటి నేర్చుకొని లైక్ ట్యూటోరియల్స్ కావచ్చు, జస్ట్ అవి వాచ్ చేసి వదిలేకుండా లైక్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అనేది బిల్డ్ చేసుకోవాలి. సో అలాంగ్ విత్ లెర్నింగ్ కాన్సెప్ట్స్ బిల్డ్ ప్రాక్టికల్ ప్రాజెక్ట్స్. సో కాన్సెప్ట్స్ అనేవి నేర్చుకుంటూనే సో అవి అప్లై చేస్తూ ప్రాక్టికల్ ప్రాజెక్ట్స్లో బిల్డ్ చేయాలన్నమాట. సో డాకరైజ్డ్ వెబ్ అప్లికేషన్స్ కావచ్చు, CI/CD పైప్ లైన్ యూజింగ్ జెన్కిన్స్, అదేవిధంగా కుబర్నెట్స్ డిప్లాయ్మెంట్, క్లౌడ్ బేస్డ్ అప్లికేషన్ డిప్లాయ్మెంట్. సో ఇటువంటి ప్రాజెక్ట్స్ అనేవి బిల్డ్ చేయడానికి అయితే ట్రై చేయాలన్నమాట. సో ప్రాజెక్ట్స్ అనేవి బిల్డ్ చేసిన తర్వాత గిట్హబ్లో అయితే అప్లోడ్ చేయాలి. సో గిట్హబ్లో క్లియర్గా లైక్ ప్రాజెక్ట్ అప్లోడ్ చేయడం కానివచ్చు అండ్ క్లియర్గా డాక్యుమెంట్ చేయాలి. రీడ్మీ ఫైల్స్లో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ప్రాజెక్ట్ ఏంటి, ఎటువంటి టూల్స్ అండ్ టెక్నాలజీస్ అనేవి యూస్ చేసాం, ఫీచర్స్ ఏంటి అండ్ ఫైనల్ అవుట్కమ్ ఏంటి అని చెప్పేసి సో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అండ్ ప్రాజెక్ట్స్ని అప్లోడ్ చేయాలి. అండ్ డాక్యుమెంట్ యువర్ లెర్నింగ్ ప్రాక్టీస్ కామన్ డెవాప్స్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్. సో డెవాప్స్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనేవి ప్రాక్టీస్ చేయడం, ప్రాజెక్ట్స్ అప్లోడ్ చేయడం, సో ఇదంతా కూడా అయితే చేయాలి. ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ మేక్స్ యువర్ ప్రొఫైల్ స్ట్రాంగర్ దాన్ సర్టిఫికేట్స్ అలోన్. సో ఆబ్వియస్గా లైక్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఏం చేస్తారు, లైక్ మన ప్రొఫైల్ని స్ట్రాంగ్ చేస్తుంది అనమాట. సో ఫైనల్ రియాలిటీ చెక్ చూసుకుంటే సో కెన్ యూ గెట్ ఏ జాబ్ ఇన్ 45 days. సో 45 daysలో జాబ్ అనేది తెచ్చుకోవచ్చు అంటే లైక్ ఎస్ ఇఫ్ యూ స్టడీ కన్సిస్టెంట్లీ ఎవ్రీ డే. సో అది కంప్లీట్గా మన కన్సిస్టెన్సీ కానివచ్చు, మన టెక్నికల్ నాలెడ్జ్, అదేవిధంగా మన ప్రిపరేషన్ మీద అయితే డిపెండ్ అయి ఉంటుంది. సో కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేస్తే లైక్ ఎస్ అని చెప్పేసి చెప్పొచ్చు. ఫోకస్ ఆన్ ఫండమెంటల్స్ బిఫోర్ అడ్వాన్స్డ్ టూల్స్. సో ఆబ్వియస్గా ఏ సబ్జెక్ట్లో అయినా కూడా లైక్ అడ్వాన్స్డ్ టూల్స్ అనేవి నేర్చుకునే ముందు ఫండమెంటల్స్ మీద అయితే ఫోకస్ చేయాలి. అండ్ బిల్డ్ 2 to 3 క్వాలిటీ డెవాప్స్ ప్రాజెక్ట్స్. సో 2 to 3 క్వాలిటీ డెవాప్స్ ప్రాజెక్ట్స్ అనేవి బిల్డ్ చేయడం వల్ల పోర్ట్ఫోలియో అనేది స్ట్రాంగ్ అవుతుంది అండ్ రిక్రూటర్స్ దగ్గర కూడా మంచి ఇంప్రెషన్ అనేది వస్తుంది. అదేవిధంగా ప్రిపేర్ యువర్ రెజ్యూమ్, గిట్హబ్ అండ్ లింక్డ్ఇన్ ప్రొఫైల్. సో ప్రొఫెషనల్ రెజ్యూమ్ కానివచ్చు, గిట్హబ్ ప్రొఫైల్, అదేవిధంగా లింక్డ్ఇన్ ప్రొఫైల్ అనేది మెయింటైన్ చేయాలి. కంటిన్యూ ఇంప్రూవింగ్ యువర్ స్కిల్స్ ఈవెన్ ఆఫ్టర్ 45 days. సో ఆఫ్టర్ 45 days కూడా లైక్ 45 days టైం పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాత కూడా లైక్ స్కిల్స్ అనేవి కంటిన్యూగా ఇంప్రూవ్ చేసుకుంటూనే ఉంటుంది. థ్యాంక్ యూ. సో మనకి పైథాన్ లైఫ్ వాళ్ళు ఏంటంటే లైక్ ఫుల్ స్టాక్ డేటా సైన్స్ విత్ జనరేటివ్ AI అనే కోర్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారనమాట. సో లైక్ pythonlife.in అని చెప్పేసి సో బ్రౌజర్లో సెర్చ్ చేస్తే సో మీరైతే ఈ పేజ్కి అయితే రావచ్చు. సో ఫుల్ స్టాక్ డేటా సైన్స్ విత్ జనరేటివ్ AI అని చెప్పేసి. సో ఇక్కడ కోర్స్ డీటెయిల్ చూసుకుంటే సో కోర్స్ డ్యూరేషన్ వచ్చేసి 3 months ఉంటుంది అనమాట. సో 1 month ఇంటర్న్షిప్ అండ్ టీచింగ్ లాంగ్వేజ్ వచ్చేసి తెలుగు లాంగ్వేజ్ ఉంటుంది. సో మోడ్ ఆఫ్ టీచింగ్ వచ్చేసి ఆన్లైన్ ఉంటుంది అనమాట. అదేవిధంగా స్టార్ట్ డేట్ వచ్చేసి August 22, 2026. సో 22nd August 2026 స్టార్ట్ డేట్ అనమాట. సో కంటెంట్ యాక్సెస్ చూసుకుంటే లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది. అదేవిధంగా ప్రాక్టికల్ ఓరియంటెడ్ అప్రోచ్ కానివచ్చు, 100% ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా ఉంటుంది అనమాట. అదేవిధంగా మాక్ ఇంటర్వ్యూస్, రెజ్యూమ్ బిల్డింగ్ సెషన్స్ కూడా అయితే ఉంటాయన్నమాట. సో ఇవంతా కూడా కోర్స్ డీటెయిల్స్. సో మీరు ఇవన్నీ కూడా చెక్ చేయవచ్చు అనమాట. సో pythonlife.in అనే వెబ్సైట్ వస్తే సో ఈ డీటెయిల్స్ అన్ని కూడా మీరు చెక్ చేయొచ్చు. అండ్ ఫీ స్ట్రక్చర్ చూసుకుంటే 8,999 అనమాట. సో 8,999 ఫీ స్ట్రక్చర్. అండ్ బ్యాచ్ టైమింగ్స్ చూసుకుంటే లైక్ Monday to Saturday 7 PM to 9 PM వరకు అయితే ఉంటుంది. సో ఇక్కడ మీరు కంప్లీట్గా కోర్స్ సిలబస్ అనేది చూడొచ్చు అనమాట. సో కోర్స్కి సంబంధించి సిలబస్ కంప్లీట్గా అయితే చూడొచ్చు. సో మొత్తం ఇక్కడైతే కాన్సెప్ట్స్ అన్నీ కూడా లిస్ట్ అయి ఉంటాయి అనమాట. సో మీరు ఈ వెబ్సైట్ని విజిట్ చేయడం ద్వారా ఈ కోర్స్ డీటెయిల్స్ అన్నీ కూడా అయితే చూడొచ్చు అనమాట. సో ఇక్కడ రియల్ టైం ప్రాజెక్ట్స్ కానివచ్చు, అదేవిధంగా ఎటువంటి టూల్స్ అనేవి కవర్ చేస్తారు అని చెప్పేసి సో అవన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. సో అదేవిధంగా సో ఏమేమి ప్రొవైడ్ చేస్తారు లైక్ ఆన్లైన్ కమ్యూనిటీ కానివచ్చు, స్టడీ మెటీరియల్, సర్టిఫికేషన్, సో ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట.
సో ఒకసారి అయితే ఆ వెబ్సైట్ని అయితే విజిట్ చేయండి, pythonlife.in అని చెప్పేసి. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళైతే ఎన్రోల్ అవ్వండి. లైక్ కోర్స్ స్టార్ట్ డేట్ వచ్చేసి 22 ఆగస్ట్ 2026 అనమాట. సో ఫుల్ స్టాక్ డేటా సైన్స్ విత్ జనరేటివ్ AI.